రాష్ట్ర బడ్జెట్పై ప్రత్యేక చర్చకు స్వాగతం. సంక్షోభంలో అవకాశాల అన్వేషణగా వచ్చిన రాష్ట్ర బడ్జెట్లో అన్ని రంగాలకు అన్ని వర్గాలకు పెద్దపీట వేసే ప్రయత్నం చేశారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. 3,22,359 కోట్లతో ఏపీ బడ్జెట్ 2025-26ను శాసనసభ ముందుంచారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అంకెల కూర్పు చేశామన్నారు. సంక్షేమం, అభివృద్ది మేళవింపుగా చేసిన కేటాయింపులతో పథకాలు, హామీల అమలుతో పాటు మూలధన వ్యయానికి భారీ నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 43,402 కోట్ల రూపాయలతో వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ను కేటాయించారు. మరి వివిధ రంగాలకు కేటాయింపులతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యాలపై నిపుణులు ఏమంటున్నారు? ఆ వివరాలని ఇప్పుడు చూద్దాం. లైవ్ లో చర్చలో పాల్గొంటున్న వారు ఎన్ విజయ్ కుమార్ గారు, ఏపీ జీవ వైవిధ్య మండలి చైర్మన్, సి కుటుంబరావు గారు, ఏపీ ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు, పి భాస్కర్ రావు గారు, ఏపీ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు. రైట్, ముందుగా విజయ్ కుమార్ గారు, ఏదైతే 3,22,359 కోట్లతో వచ్చిన ఈ రాష్ట్ర బడ్జెట్ను మీరెలా విశ్లేషిస్తారు? రూపాయి మీరు సంపాదించినా, నేను సంపాదించినా, జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం సంపాదించినా, ఇప్పుడు టీడీపీ సంపాదిస్తున్నా, అందరికీ వాల్యూ ఒకటే. కానీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత ఎఫెక్టివ్గా ఖర్చు పెట్టాలి, ఆ రూపాయి దగ్గర నుంచి దాన్ని మామూలు ప్రజలు ఎంత లాభం పొందాలి అన్న దాని మీదే ఏ బడ్జెట్ ఇదైనా ఉంటుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 40,000 రూపాయలు ఇవ్వడం అంటే లాస్ట్ ఈ బిఫోర్ ఇయర్తో చూస్తే అప్పుడు ఏదేదో ఇష్యూస్ అంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కలిపేశారు. ఈసారి నాకు బాగా ప్రస్ఫుటంగా కనిపించేది అంటే 40,000 కోట్ల రూపాయలు. ఈ 40,000 కోట్ల రూపాయలు అమరావతికి సంబంధం లేదు. అమరావతికి సంబంధం లేకుండానే 40,000 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఈసారి కనుక ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెడితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవడానికి మనం చాలా 2047 గోల్గా మనం పోతుంది, సరైన మార్గంలో పోతున్నట్టే. దానికి దాని మేనిఫెస్టేషన్ ఏంటి అంటే ఆల్రెడీ మన యొక్క జిఎస్డిపి గ్రోత్ 12.94% ఇనిషియల్ ఎస్టిమేట్స్గా వచ్చింది అన్నారు. అంటే ఖచ్చితంగా అది వ్యాట్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఈ రాష్ట్ర ఓన్ ఇన్కమ్ కావచ్చు, ఈ దీంట్లో ఖచ్చితంగా రాష్ట్రం ముందుకు పోతుంది. ఆ ముందుకు పోతున్న క్రమంలోనే జీడిపి కూడా పెరుగుతుంది. ఆ యొక్క దీంట్లోనే మెయిన్గా చెప్పాలంటే 40,000 crores ఆఫ్ ఇది. సెకండ్ థింగ్ ఏంటంటే హామీల ముందడుగు. ఎందుకంటే మనకు మా పార్టీకి అంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు అంటే మనం ఇచ్చిన హామీల్ని, ప్రామిసులను నమ్మారు, దాన్ని చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. సో ఖచ్చితంగా ఈసారి ఇప్పుడు తల్లికి వందనం, ఇంకా దాని ఏమంటారు, ఇది ఆర్టీసీ ప్లస్ దాని గ్యాస్ సిలిండర్లు ఇత్యాదులు అమలు పరుస్తామని దాంట్లో బడ్జెట్ కేటాయింపులు కూడా పూర్తి చేశాం. కాబట్టి ఈ యొక్క బడ్జెట్లో హామీల సూపర్ 6 అని మేము ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా ఆ మార్గంలో ముందరికి పోతున్నట్టే. దాన్ని ఇంకోటి ఏంటంటే ఫ్రీ కరెంట్ ఫర్ స్కూల్స్. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకు గత 8 నెలలుగా చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక మంచి ప్రయత్నం. ఎందుకంటే స్కూళ్ళకు మనం డబ్బులు ఇవ్వకుండా అక్కడ టీవీలు పెట్టి అది పెట్టి ఏం లాభం? సో నాడు నేడు అని వాళ్ళ డబ్బులు వాళ్ళనే కట్టుకుంటే స్కూల్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. సో ఫ్రీ కరెంట్ ఫర్ స్కూల్స్. ఇంకోటి ఏమంటే హౌసింగ్ సెక్టర్. ఇప్పుడు ఒక్కొక్కరికి దాని సెంటు స్థలం ఇచ్చి నువ్వే కట్టుకో, నేనేమి డబ్బులు ఇవ్వను అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళే కట్టుకోవాలి కదా, ఈ బాధంతా లేకుండా. సో హౌసింగ్కి దాదాపు 8,570 రూపాయలు 70 కోట్ల రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ ఏమంటే జలవనరుల శాఖ 18,000 కోట్ల రూపాయలు ఈసారి జలవనరుల శాఖ ఇచ్చారు. సో ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు మనం చెప్తున్నామో అది గాలేనగరి కావచ్చు, ఇత్యాదులు కావచ్చు, 90% పూర్తయిపోయి లాస్ట్ 10% పూర్తి చేయకుండా ఉండి మనం వదిలిపెట్టేసి 5-6 సంవత్సరాలుగా దాన్ని చోద్యం చూస్తూ వచ్చాము. ఇట్లాంటి ప్రాజెక్టు పూర్తికి జలవనరుల శాఖకి సమృద్ధిగా దాన్ని ఏమంటారు ఫండ్స్ ఇచ్చారు. సో ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇరిగేషను అండ్ స్కూళ్ళు, విద్య అవుట్ ఆఫ్ ఓవరాల్ జీడిపి ఈ దీంట్లో ఎఫెక్టివ్గా మనకున్న పరిమితుల్లో చాలా డిస్ట్రిబ్యూషన్ చాలా బాగా జరిగిందని తెలుస్తుంది. ఓకే, కుటుంబరావు గారు, పయ్యావులు గారు ఒక మాట అన్నారు, అప్పు కూడా అడగలేని స్థితిలో ఏపీ ఉంది అనేసి. సో ఈ పరిస్థితుల్లో ఒకవైపేమో గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులున్నాయి, వాటికి కట్టాల్సిన వడ్డీలున్నాయి, వాయిదాలున్నాయి. మరోవైపు చూస్తేనేమో భారీగా అభివృద్ధి ఆశలున్నాయి, ఆకాంక్షలు ఉన్నాయి. సో వీటి మధ్య వచ్చిన ఈ రాష్ట్ర బడ్జెట్ పై మీ విశ్లేషణ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. అయితే ఇవాళ ఒక బడ్జెట్లో విశేషంగా ఆకర్షించింది నాకైతే ఏంటంటే కనుక ప్రాగ్మాటిక్గా ఉంది. ఎందుకు ప్రాగ్మాటిక్గా ఉందని అంటానంటే ఓపెనింగ్ రిమార్క్స్లోనే ఆర్థిక మంత్రి గారు చెప్పడం జరిగింది. రీసెంట్లీ వచ్చిన నీతి ఆయోగ్ దాంట్లోనమాట బారోయింగ్ కెపాసిటీ రాష్ట్రానికి 0 అయిపోయింది అని చెప్పేసి ఏదైతే రిపోర్ట్ వచ్చిందో
ఆ రిపోర్టు తర్వాత బడ్జెట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎంతో ఆలోచించి చేయాల్సి వస్తుందన్నమాట. ఆ ఆలోచనకు అనమాట పదును పెట్టి ఒక ప్రాక్టికల్ బడ్జెట్ ఇచ్చారని చెప్పేసి అంటాను. ఎందుకంటే క్లియర్ కట్గా కొన్ని అంచనాలు మనం చూద్దాం. కావాలంటే మార్పులు చేర్పులు చేసి లేకపోతే కనుక ఒక ఫిక్షన్ రైటింగ్గా చేసి అనమాట ఓవర్ స్టేట్ చేయొచ్చు. కానీ అట్లా చేయలేదు. చేయకుండానమాట మనకు వచ్చే రెవెన్యూస్ రూపాయిలో ఏ సెక్షన్ నుంచి ఎంత వస్తుంది రెవెన్యూ ఏంటి దాన్ని ఎస్టిమేట్ చేయటంలో కూడా చాలా కన్జర్వేటివ్గా ఎస్టిమేట్ చేసి అనమాట ప్రాక్టికల్ బడ్జెట్ ఇచ్చారని చెప్పేసి అంటాను. లైక్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారమే 24-25 కనుక బడ్జెట్లో చూస్తే సైజు 2,74,000 కోట్ల సైజ్ అది. ఇప్పుడు ఎంత ఇచ్చాము? 3,22,000 కోట్ల సైజ్ అనమాట బడ్జెట్ది. అయితే ఈ బడ్జెట్లో వచ్చినప్పుడు అనమాట మ్యాక్సిమం ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు కూడా 40,000 కోట్ల పైచలకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టడం చాలా విశేషం. ఎందుకంటే 22, 23, 24, 25 3 సంవత్సరాలకు కూడా కలిపి అనమాట క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన ఖర్చు పెట్టింది కేవలం 42,000 కోట్లు. అయితే ఒక్క సంవత్సరంలో అప్పుడు 3 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన అమౌంట్ కనమాట ఇప్పుడు 40,000 కోట్లు పైచలకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడం ప్లస్ కాస్త ఇన్నోవేటివ్గా ఫండ్స్ కానీ రేస్ చేయటం, ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూషన్ పైన దృష్టి పెట్టడానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పెట్టి దానికి సెపరేట్గా ఫండ్ అనమాట దాదాపు 2,000 కోట్లు పెట్టి 2,000 కోట్లు క్యాప్ ఉంది మ్యాక్సిమం ఒక ప్రాజెక్టులో 20% వరకు అని. అయితే వివిధ ప్రాజెక్టులు దాదాపు 10,000-15,000 కోట్ల ప్రాజెక్టులకు కూడా అనమాట ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసే పాసిబిలిటీ కూడా ఉంటుంది. అంటే యాంప్లిఫై చేయటం అంటే పూర్తిగా 2,000 కోట్లు వాడే అంత ప్రాజెక్ట్స్ అనమాట తీసుకొచ్చేసి ఇంప్లిమెంట్ చేస్తే ఓవరాల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 40,000 కోట్లు కూడా కాదు 50,000 కోట్ల నుంచి 52,000 కోట్లు కూడా కావచ్చు. ఇది మెయిన్లీ ఇంపార్టెంట్. ఎందుకంటానంటే ముందు నుంచి ముఖ్యమంత్రి గారి నిర్దేశం ఏంటి? క్లియర్ కట్గా ఉద్యోగ కల్పన చేయాలి, భావితరాలకి సంపద సృష్టించాలి. భావితరాలకి సంపద సృష్టించాలంటే ఏదో ఓన్లీ సోషల్ వెల్ఫేర్ ఒక్కటి చేయటం మూలాన ఆర్ అందరినీ హ్యాపీ చేయగలుగుతాము కాస్త డౌన్ ట్రాడెన్ సెక్షన్స్ని అని చెప్పేసి డెవలప్ చేయకుండా ఎక్కడేసిన వాళ్ళని అక్కడే గొంగలు అన్నట్టు అనమాట అట్లా ఉండనీయకుండా పైకి తీసుకురావాలి. అండ్ కొత్తగా ఏదైతే ఉగాది నుంచి కూడా ప్లాన్ చేస్తున్న P4 మోడల్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా అలోకేషన్స్ కూడా అదే విధంగా ప్రాగ్మాటిక్గా ఉండాలి. అలోకేషన్స్ అదే విధంగా చాలా ప్రాగ్మాటిక్గా కనిపించినాయి. ఎడ్యుకేషన్కి 31,000 కోట్లు అవనియండి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్కి కానీ ఇట్లా హెల్త్కి కానీ పంచాయతీ రాజ్కి కానీ ఎక్కడికక్కడ. ఎందుకంటే మెయిన్ వన్ ఇంపార్టెన్స్ ఇందులో బడ్జెట్లో విశేషంగా చూడాల్సింది కూడా గత ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ఇగ్నోర్ చేసింది చాలా వరకు. ఇప్పుడు ప్రాజెక్ట్స్ని రివైవ్ చేయటం కేంద్రం నుంచి అనమాట నిధులు తెచ్చుకోవటంలో కూడా ఈ రాష్ట్రం ఏ విధంగా సిస్టమ్ అడాప్ట్ చేస్తుందో కూడా మనం చూసాం. ఒరిజినల్గా ఆల్రెడీ ఎన్ని పథకాల్లో నిధులు వస్తున్నాయి అనేది కూడా. కాబట్టి ఓవరాల్ గా ఈ బడ్జెట్ మాత్రం ఖచ్చితంగా ఇట్స్ వెరీ ప్రాగ్మాటిక్ ప్రాక్టికల్ బడ్జెట్ అంటారు. ఓకే భాస్కరరావు గారు, ఒకవైపేమో పోలవరం అమరావతికి భారీగా నిధులతో పాటు పరిశ్రమలు వాణిజ్య శాఖకు 3,000 కోట్లకు పైగా కేటాయింపులు చేశారు. వీటిని మీరు ఎలా చూస్తారు? ముందుగా విజయ్ కుమార్ గారికి కుటుంబరావు గారికి నా శుభాభివందనలు. అలాగే ఏపీ ఛాంబర్స్ తరఫున మేము ఈ బడ్జెట్ని పూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో మూడునే బ్యాలెన్స్ చేసుకుంటూ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని అట్లాగే మేనిఫెస్టో కమిట్మెంట్స్ని సూపర్ 6 పథకాలని తర్వాత అన్ని రంగాల అభివృద్ధికి అనుగుణంగా ఈ ఎలకేషన్స్ కానీ బడ్జెట్ తయారీ కానీ జరిగిందని నాకు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇండస్ట్రీ పరంగా కనుక చూస్తే గత 4 సంవత్సరాల నుంచి యాక్టివిటీ అనేది కంప్లీట్గా స్టాగ్నెంట్ అయిపోవటం, ఇండస్ట్రియల్గా ఏ రకమైన ప్రోత్సాహకాలు కానీ ముందడుగు కానీ వేయక ఈ మధ్య గవర్నమెంట్ ఫార్మ్ అయిన వెంటనే అన్ని రకాల పాలసీలను దాదాపు 12 ఇండస్ట్రియల్ పాలసీస్ని డిఫరెంట్ సెక్టార్స్కి ఇండివిజువల్ సెక్టర్ వైజ్ తీసుకురావటం, అలాగే దానికి సంబంధించిన ఆపరేషనల్ గైడ్స్ కూడా త్వరితంగా గత 2 రోజుల కిందటే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా కనుక చూస్తే మీరు ఇవాళ దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీ అండ్ కామర్స్కి ఎలకేషన్ అనేది చాలా హర్షణీయమైంది. ముఖ్యంగా ఇండస్ట్రీస్ సెటప్ చేయాలంటే
గవర్నమెంట్ సపోర్ట్ కన్నా ముఖ్యంగా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ సంబంధించినవి కానీ, తర్వాత ఇవాళ దాని ఈజ్ ఆఫ్ డూయింగ్ బదులు స్పీడ్ ఆఫ్ డూయింగ్ అని చెప్పి చంద్రబాబు గారు ఇంకా త్వరితగతిగా ఈ అప్రూవల్స్ కానీ మిగతా అన్నీ కూడా ఇండస్ట్రీ సెటప్ చేయడానికి సంబంధించిన ముందడుగులో తీసుకెళ్తా ఉన్నారు. డిపార్ట్మెంటల్ సపోర్టు, ఎక్సలెంట్ పాలసీస్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనకు చూస్తే బడ్జెట్లో పోర్ట్స్కి, ఎయిర్పోర్ట్స్కి కేటాయింపులు అనేవి జరిగినాయి. అలాగే ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్సెంటివ్స్గా ఇవ్వడానికి 300 కోట్ల రూపాయలు. ఈ మూలధనం ఇందాక విజయ్ కుమార్ గారు, కుటుంబరావు గారు చెప్పినట్టు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గత 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టినంత క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఇన్వెస్ట్మెంటు 40,000 కోట్లు కేటాయించడం. ఇది కాకుండా అదనంగా మనకి పోలవరం కానీ, లేకపోతే అమరావతి క్యాపిటల్కి సంబంధించినవి కానీ, ఇవన్నీ కూడా మూలధనం ఖర్చు కిందే వస్తాయి. సో ఇవన్నీ చూసుకున్నప్పుడు దాదాపు 50 నుంచి 60,000 కోట్ల రూపాయల వరకు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ ఫర్ ద స్టేట్. ఇది కాకుండా మనం చూస్తే లాజిస్టిక్ కాస్ట్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఇండస్ట్రీ. ఈ లాజిస్టిక్ కాస్ట్లో గత 3-4 సంవత్సరాల నుంచి రోడ్లన్నీ ధ్వంసమైపోయి ఈ ట్రాన్స్పోర్ట్ ఫ్రైట్ కాస్ట్ కూడా పెరగడం జరిగింది. దానికి సంబంధించిన రోడ్స్ అన్నీ మళ్ళీ రెనోవేట్ చేయటం, న్యూ రోడ్స్ రిపేర్స్కి సంబంధించి దాదాపు 4,200 కోట్లు కేటాయించడం. నిన్ననే మనం కనుక చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా రోడ్లు డెవలప్మెంట్ కోసం ఒక 6,000 కోట్ల రూపాయలు మన స్టేట్కని అనౌన్స్ చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది కాకుండా ప్యారలల్గా మొన్ననే అనౌన్స్ చేశారు, ఈ పవర్ ఏపీఆర్సీ కింద ఈ పవర్ ఈ సంవత్సరం ఎన్హాన్స్ చేయం. అలాగే రాబోయే 3-4 సంవత్సరాల్లో కూడా ఎవ్రీ ఇయర్ ఒక 50 పైసా ఫర్ యూనిట్ అనేది రెడ్యూస్ చేసుకుంటా ఇండస్ట్రీస్కి ఊతం ఇచ్చేందుకు మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పుడున్న పవర్ కాస్ట్ను కూడా తగ్గిస్తానికి అటెంప్ట్ చేస్తున్నామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది. ఈ ఓవరాల్ ఎలకేషన్స్ కనుక చూస్తే ఇండస్ట్రీ పరంగా, కామర్స్ పరంగా, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి అగ్రికల్చర్లో కూడా ఒక దాదాపు 12 క్రాప్స్ని గ్రోత్ ఇంజన్స్ లాగా ఐడెంటిఫై చేయటం, ప్రాపర్గా ఇరిగేషన్ అండ్ అదర్ అగ్రికల్చరల్ ఎలైడ్ యాక్టివిటీస్కి కేటాయింపులు జరగటం అనేది ఫుడ్ ప్రాసెసింగ్ కూడా ఊతమివ్వడానికి ఉపయోగపడుతుంది. ఓవరాల్గా ఈ బడ్జెట్ స్వాగతిస్తున్నాం. చాలా బాగుందని, ఈ ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చాలా బాగుందని అనిపిస్తాం. ఓకే విజయ్ కుమార్ గారు, ఓవరాల్గా శాఖల కేటాయింపులు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే పాఠశాల విద్యాశాఖకి భారీగానే కేటాయింపులు జరిగాయి. దీన్ని మీరు ఎలా చూస్తారు? నేను ఆ టాపిక్ చెప్పబోతున్నాను తల్లి. ఇప్పుడు మనం ఇంతసేపటి నుంచి మనం అందరం మాట్లాడుకుంది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 40,000 crores ఇచ్చారన్నారు, చాలా బాగుంది. దాంతోపాటుగా 2,55,000 కోట్ల రూపాయల రెవెన్యూ ఎక్స్పెండిచర్లు, అంటే మొత్తం ఖర్చులో 15% అకాడమిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రాళ్ళు సిమెంట్లు గురించి కాదు, విద్యను సమపార్జించడం ఎలా, ఆ సమపార్జించిన విద్యను విజ్ఞానంగా మార్చుకోవడం ఎలా, ఆ విజ్ఞానాన్ని ఉద్యోగంగా మార్చుకోవడం ఎలా, దాని నుంచి పరిశ్రమలకు రావడం ఎలా. సో ఈ 4 స్టేజ్లను చేయాలంటే ఖచ్చితంగా ఇప్పటిదాకా ఉన్న విద్యా విధానాన్ని సంపూర్ణంగా నేను చెప్పను కానీ కనీసం పూర్తి స్థాయిలో మార్పులు తేవాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ వచ్చిన రోజు నుంచి చెప్తూనే ఉన్నారు. దీంట్లో భాగంగానే మీరు చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్కి 31,805 కోట్ల రూపాయలు ఇచ్చారంటే మొత్తం ఖర్చులో దాదాపు మోర్ దాన్ అరౌండ్ 12 to 13%. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్కి 2,506 crores. స్కిల్ డెవలప్మెంట్కి 1,300 కోట్లు ఇచ్చారు, 1,228 కోట్లు ఇచ్చినారు. సో మొత్తం మీద 35,000 to 36,000 crores, అంటే మొత్తం ఖర్చు 2,51,162 కోట్ల రూపాయల మొత్తం ఎక్స్పెండిచర్లో, రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఈ ఖర్చు దాదాపు 15%. అంటే విద్యకు సంబంధించిన దాని స్కిల్ డెవలప్మెంట్ వాటికి మొత్తం బడ్జెట్లో 15% పైగా వచ్చింది. ఇంకా రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూస్తే ఇంకా ఎక్కువ 18% దాకా ఉంది. సో ఇంత స్ట్రెస్, ఇంత కాన్సన్ట్రేషన్, ఇంత ఫోకస్, ఇంత అటెన్షన్ విద్య మీద పెడుతున్నాం. సో విద్య అనేది ఒక స్థాయిలో, నెక్స్ట్ స్థాయిలో, ఏ స్థాయిలో ఏ విధంగా కావాలి, ఆ నేర్చుకున్న విద్యని అతను తన యొక్క జీవనోపాధి, తన యొక్క లైవ్లీహుడ్ని
ఇది చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడాలి అని దాని స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు మనం మన స్టేట్కి పరిశ్రమలు తేవాలి అంటే వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగస్తులు కావాలి. 1996లో ఎట్లయితే ఒకేసారి 150 ఇంజనీరింగ్ కాలేజీలో మనం పెట్టామో ఆ యొక్క దీంట్లో అంత పెద్ద బిగ్ బ్యాంగ్ ఎక్స్పెండిచర్, ఇంత బిగ్ బ్యాంగ్ ఎక్స్పెండిచర్ పెట్టకపోతే మన యొక్క విద్యా విధానాల యొక్క క్వాలిటీ దాన్ని పెంచకపోతే అది అక్కడే ఉంటుంది. సో విద్య లేనివాడు వింత పశువు అని ఎప్పుడో విన్నాను నేను. సో అట్లా ఈ విద్య అనేది మామూలు విద్య కాకుండా ఉద్యోగాలు సంపాదించుకునే విద్య, పరిశ్రమలు స్థాపించే విద్య, పరిశ్రమలకు ఉపయోగపడే విద్య, ఇట్లాంటి విద్య కోసం దాదాపు 15 to 18% ఈ బడ్జెట్లో పూర్తి కేటాయింపులు ఇచ్చి, అంటే ఇవన్నీ కేటాయింపులు ఇచ్చినవే చెప్తున్నాను నేను. సో ఈ కేటాయింపు ప్రకారం 100% కనుక మనం ఎఫెక్టివ్గా ఖర్చు పెట్టకపోతే దిస్ ఈజ్ రియలీ గోయింగ్ టు బి ఎ బిగ్ మైల్ స్టోన్ ఇన్ ది ఎంటైర్ ప్రాసెస్. ఓకే, రైట్. కుటుంబరావు గారు, జనరల్గా దేశానికైనా ఏ రాష్ట్రానికైనా సరే గ్రామాలు అనేవి పట్టుకొమ్మలు. అయితే ఈ గ్రామాల్లో ఎన్ని గవర్నమెంట్స్ మారుతున్నా కూడా అక్కడ ఉన్న సమస్యలు అలాగే ఉంటున్నాయి, మనం నిత్యం టీవీలో చూస్తూనే ఉన్నాం. సో ఈసారి గ్రామీణాభివృద్ధి కేటాయించిన కేటాయింపుల గురించి మీరు ఎలా విశ్లేషిస్తారు? అలాగే ఆ నిధులతో ఎట్లాంటి అభివృద్ధి మనం ఆశించవచ్చు? ఖచ్చితంగానండి, ఎందుకంటే బడ్జెట్ కేర్ఫుల్గా మీరు అనలైజ్ చేస్తే కనుక విజన్ డాక్యుమెంట్ ఏదైతే కనుక డిసెంబర్ నెలలో ప్రభుత్వం ఇవ్వటం జరిగిందో అనమాట, వికసిత్ ఆంధ్రాది అనమాట 2047 డాక్యుమెంట్ని బట్టి కూడా మీరు వెళ్తే ఒక హెల్దీ హ్యాపీ ఆంధ్ర ఏదైతే కావాలంటే కనుక డెఫినెట్లీ రూరల్ ఏరియాస్ అన్నీ కూడా చాలా బాగుండాలి, సామాన్యులందరూ కూడా బాగుండాలి. అప్పుడే ఈ హెల్దీ హ్యాపీ ఆంధ్ర అనేది తయారవుతుంది. అందుకని చెప్పి అలాకేషన్స్ ఏవైతే కనుక పంచాయతీరాజ్ అవ్వనియండి, రూరల్ డెవలప్మెంట్ అవ్వనియండి, దానికి ఇచ్చిన అలాకేషన్స్ కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మోర్ ఆర్ లెస్ అక్కడ ప్రతి ఒక్కళ్ళకి అంటే టు ది లాస్ట్ మైల్ వరకు రీచ్ అవ్వాలి అన్నట్టు అనమాట. కొన్ని చిన్న ఇంటర్వెన్షన్స్ చెప్తాను. ఇప్పుడు ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్కి ఇచ్చిన ఇంటర్వెన్షన్స్లోనే ఒక చిన్న ఇంటర్వెన్షన్. ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి, ప్రతి ఊళ్ళోనూ ఉంటుంది ఒక గవర్నమెంట్ స్కూల్ కానీ ఏదో ఒకటి. దాని కరెంటు బిల్లు ఎవరు కట్టాలి? స్థానిక సంస్థలు కట్టాలి. మామూలుగా స్థానిక సంస్థలకి వాళ్ళ నిధులు నిర్వీర్యం చేయడంతో గత 4-5 సంవత్సరాల్లోనమాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటిని డైవర్ట్ చేయడంతో ఏ స్కూలు కూడా కరెంటు బిల్లు కట్టే పరిస్థితి కూడా లేని దీనికి దిగజారిపోయినాయి. అలాంటిది ఇవాళ ఆఖరికి ప్రభుత్వ స్కూలు బిల్లు కట్టడం అంటే ఏంటి? కుడి చేత్తో డబ్బులు కడితే ఎడం చేత్తో ఇంకో ప్రభుత్వ డిపార్ట్మెంట్కి వెళ్ళటమే. టోటల్లీ ఎగ్జామ్ట్ చేసేసారు. ప్రభుత్వ స్కూళ్ళకి ఉచిత విద్యుత్ అనేది చేశారు. ఖచ్చితంగా స్కూల్స్లోకి అన్నమాట బర్డెన్ తగ్గుతుంది, అదేవిధంగా లోకల్ బాడీస్కి బర్డెన్ తగ్గుతుంది. అండ్ ఈ లోకల్ బాడీస్కి ఫండ్స్ అవైలబిలిటీ కాస్త పెరిగిన కొద్దికి ఆళ్ళు గ్రామాల్లో కానీ ఈ డెవలప్మెంట్ స్టెప్స్ కానీ తీసుకోవడానికి కూడా ఎక్కువ నిధులు ఉంటాయి. అండ్ ఓవరాల్గా జల్ జీవన్ మిషన్ లాంటిది ఉండింది. టోటల్లీ కేంద్ర ప్రభుత్వం అంత హ్యూజ్ క్వాంటిటీలో నిధులు ఇచ్చినా కూడా గత ప్రభుత్వం అసలు వాడలేదు. ఆ స్కీమ్నే ఇగ్నోర్ చేసేసి నిర్వీర్యం చేసింది. ఇప్పుడు దానికి సపరేట్గా ఈ బడ్జెట్లో కూడా నిధులు పెట్టి జల్ జీవన్ మిషన్ని వాడుకుని యాడిక్వేట్గా నెక్స్ట్ 2 yearsలో ఇన్ఫ్యాక్ట్ కేంద్ర బడ్జెట్లో కూడా జల్ జీవన్ మిషన్ని 2028 వరకు ఎక్స్టెండ్ చేయటం కూడా మనం చూసాం. అది నిజంగా ఎక్స్టెండ్ చేయటం మన రాష్ట్రానికి ఒక వరం కిందే అనుకుంటాను. ఎందుకంటే అసలు వాడని రాష్ట్రం మంది కాబట్టి ఈ 2 yearsలో మెజారిటీ ఆఫ్ ది నిధులు తెచ్చుకుని వాడుకోవచ్చు. టోటల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనియండి అంతా కూడా డెవలప్ చేయడానికి అనమాట ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా రోడ్లు అవనియండి మిగతాయి కూడా అనమాట ఈ పిఆర్ డిపార్ట్మెంట్కి ఏదైతే కనుక అలొకేషన్స్ చేశారో అది డెఫినెట్లీ హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అని వితౌట్ ఎనీ డౌట్ మనం బడ్జెట్ చూడగానే చెప్పేయచ్చు అనమాట. అయితే ఓవరాల్గా ఫిస్కల్ కన్సాలిడేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ అవుతుంది బడ్జెట్లో. అది కేర్ఫుల్గా చూస్తే రెవెన్యూ డెఫిసిట్ అనేది గత 3 సంవత్సరాల్లో యావరేజ్గా 3.1-3.2% కూడా ఉంటుంది మనం చూసాం. అయితే ఈసారి కేశవ్ గారు చాలా స్ట్రిక్ట్ టార్గెటే పెట్టుకున్నారు, 1.8%కి రెవెన్యూ డెఫిసిట్ తగ్గిస్తాను అని. అయితే ఫిస్కల్ డెఫిసిట్ పెద్దగా తగ్గకపోవచ్చు 4.57 నుంచి 4.38కి, బట్ రెవెన్యూ డెఫిసిట్ కూడా అంత స్టిఫ్గా పెట్టుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా రెవెన్యూస్ ఇంప్రూవ్ చేసుకోగలము అనే కాన్ఫిడెన్స్ అదే క్లియర్లీ కనిపిస్తోంది కూడా. ఎక్స్పెక్టెడ్ రెవెన్యూస్లో కూడా దాదాపు 40,000 కోట్లు ఇంక్రీజ్డ్గా రావచ్చు ఈ బడ్జెట్లో అని చెప్పేసి అని.
నిజంగా అంత రెవెన్యూస్ మనం తెచ్చుకోగలిగితే ఆటోమేటిక్గా రూరల్ ఏరియాస్ అవనియండి అక్రాస్ ద బోర్డ్ అనమాట, రాష్ట్రం అంతా కూడా ఖచ్చితంగా డెవలప్ అవడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఇది బడ్జెట్ ఓరియంటెడ్ నాట్ జస్ట్ టువర్డ్స్ అనమాట, ఓన్లీ రూరల్ అని ఆర్ ఒక్క సెక్షన్ కని కాదు, అన్ని సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీకి అనమాట. బోత్ రూరల్ అవనియండి, అర్బన్ అవనియండి. అదే ఒక విధంగా ప్రిడామినెంట్లీ అగ్రికల్చరు అండ్ మనకు తెలిసి ఇప్పటికీ కూడా 62% పైన మన రాష్ట్రంలో వ్యవసాయం పైనే పడే జనాభా అనమాట. కాబట్టి అటు వ్యవసాయానికి పెద్దపీట వేస్తా, రెండో పక్కన డెవలప్మెంట్కి పెద్దపీట వేస్తా, మూడో పక్కన ఉద్యోగ కల్పనకి పెద్దపీట వేస్తా. ఏదైతే 10 ప్రిన్సిపల్స్ ఫర్ డెవలప్మెంట్ అని చెప్పేసి విజన్ డాక్యుమెంట్లో చెప్పారో ఆ 10 ప్రిన్సిపల్స్ ఇంటిగ్రేట్ అయ్యేటట్టే ఇందులో ఈ బడ్జెట్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ 10 ప్రిన్సిపల్స్ ఇంటిగ్రేట్ చేసి ఈ బడ్జెట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే రూరల్ ప్రాస్పరిటీకి ఫస్ట్ స్టెప్ అనమాట, మేజర్ స్టెప్ ఈ బడ్జెట్ వేసిందని కూడా అనుకోవచ్చు. ఓకే, రైట్ అండి. చర్చలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. రైట్, భాస్కరరావు గారు, ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న ఈ టీడీఎల్పీ మీటింగ్లో చంద్రబాబు అంటూ ఉన్నారు, కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ ఇచ్చాము, గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం జరిగింది అని. సో కంపారిటివ్లీ పోయిన గవర్నమెంట్లో ఉన్న అనుకూలతలు కానీ సానుకూలతలు కానీ ఏంటి, ఇప్పుడు గత 5 ఏళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్కి కానీ ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్కు ఉన్న సవాళ్ళు ఏంటి, మీరు మేజర్గా గమనించిన డిఫరెన్స్ ఏంటి? అనుకూలతలు సానుకూలతలు అనేది గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఏమాత్రం కనిపించలేదు. ఎంతవరకు వెల్ఫేర్ ప్రియారిటీ మీద వెళ్ళడం తప్ప డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది ఏమాత్రం కన్సిడర్ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు అనగానే అది ఒక బ్రాండు, వెంటనే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద ఆయన ఫోకస్ ఉంటుంది. మీరు చూస్తే ఆల్రెడీ ఎకానమీ స్టార్టెడ్ రోలింగ్ అనమాట. మీరు ఒక విజయవాడ ఎయిర్పోర్టే తీసుకుంటే యావరేజ్న మంత్లీ 70-80 వేల మంది పాసింజర్స్ ట్రావెల్ చేసేవాళ్ళు ఈ నెలలో 1,20,000 రిజిస్టర్ అవుతారని చెప్తా ఉన్నారు. అట్లా ప్రతిదీ ఈవేళ మార్నింగ్ మేము ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఎంటర్ప్రెన్యూర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్తే దాదాపు 150 మంది ఎన్నో జిల్లాల నుంచి ఎంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళు రావడం జరిగింది. మార్నింగ్ నేను అక్కడి నుంచి ఆ సెమినార్ నుంచి ఇక్కడికి రావడం, ఈ డిబేట్కి రావడం జరిగింది. సో ఎంటర్ప్రెన్యూర్స్లో కూడా ఉత్సాహం అనేది వచ్చింది. ముఖ్యంగా కనుక చూస్తే మీరు చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్లో ఉన్నారు. జీఎస్టీ ఇన్కమ్ ఏమాత్రం అనుమానం లేకుండా ప్రొజెక్టెడ్ విధానంలో రెవెన్యూస్ పెరుగుతాయని నా గట్టి నమ్మకం. ఈవేళ 45,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా లాస్ట్ ఇయర్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత దాదాపు 45,000 కోట్లు పెంచి ఫస్ట్ టైము 3 lakhs మార్క్ని దాటి మన ఏపీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మనం ఇండస్ట్రీ పరంగా కనుక చూస్తే మనకున్న అవకాశాలు ఏ రాష్ట్రంలోనూ లేవు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మనకేంటంటే 1000 kilometers కోస్ట్ లైనే కాకుండా కోస్ట్కి ఆనుకునే నేషనల్ హైవేస్, నేషనల్ ట్రంక్ లైన్స్, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్నీ 30-40 కిలోమీటర్ల విడ్త్లోనే పాస్ అవుతా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే విపరీతంగా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కానీ అలాగే లాజిస్టిక్ కాస్ట్ తగ్గించడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఈ చంద్రబాబు గారు గట్టి ప్రయత్నాలు చేస్తూ మనది ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలనే ప్రయత్నం చేయటం, ఇవాళ ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా కొన్ని అలొకేషన్స్ అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి పోర్ట్ బేస్డ్ ఎకానమీ, దాంతోపాటు ఇవాళ అగ్రికల్చర్, ఇందా కుటుంబరావు గారు అన్నట్టు మనది ఇవాళ కూడా అగ్రో బేస్డ్ ఎకానమీ. దాదాపు 60% పీపుల్ అగ్రికల్చర్ మీద, ఎలైడ్ యాక్టివిటీస్ మీద ఆధారపడి ఉన్నారు. యాక్వాలో ఆల్రెడీ మనం ఇండియాలో లీడింగ్ స్టేట్ లాగా ఉండి దాదాపు 20-25 వేల కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా అద్భుతమైన అవకాశాలు. వాళ్ళ హార్టికల్చరల్ హబ్గా ఎదిగింది మన రాష్ట్రం. దేశంలోనే ఫ్రూట్ ప్రొడక్షన్లో వీఆర్ నెంబర్ 1 నౌ. అట్లాగే వెజిటబుల్స్లో నెంబర్ 2లో ఉన్నాం. ఇట్లా వేరియస్ స్పైసెస్ కానీ ఇంకోటి కానీ రకరకాలుగా ఇక్కడ లోకల్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగి అందిపుచ్చుకునే అవకాశాలు బ్రహ్మాండంగా, పాలసీలు కూడా బాగా తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ పాలసీల్లో మేము మెచ్చుకుంది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఇన్సెంటివ్స్ని బాగా పెంచారు. అలాగే మైక్రో ఎంటర్ప్రైజెస్కి, స్మాల్ ఎంటర్ప్రైజెస్కి బాగా అవకాశాలు కానీ ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా కేటాయింపులు అనేది చేయడం జరిగింది పాలసీ పరంగా. సో ఓవరాల్గా ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం అనేది, అలాగే అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ ఇది ఒక అద్భుతం. ఈ అద్భుతం అనేది డెఫినెట్గా మాకు గట్టి నమ్మకంగా ఉంది. రేపు మార్చి నుంచి యాక్టివిటీ మొదలైతే, నిన్న మొన్న ఒక ఎస్టిమేట్ వేశారు, దాదాపు మార్చి ఎండింగ్ కల్లా
డైలీ 4-5,000 ట్రక్స్ మెటీరియల్ని మూవ్ చేయడానికి కానీ ఒక 20,000 మంది 30,000 మంది వర్కర్స్ పనిచేయటం కానీ స్టార్ట్ అవుతుంది. అట్లా ఎన్నో రకాలుగా మనకు ఒక పక్కన అక్కడ పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్తా ఉంది. అలాగే కొత్త కొత్త కార్పొరేట్స్ బీపీసీఎల్ లాంటి ఇట్లాంటివన్నీ ఎన్నో సంస్థలు కానీ ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ కానీ ఒక్కసారిగా ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ కానీ ఎకనామిక్ సీనరియో కానీ చేంజ్ అయింది. స్టేట్లో ఇన్వెస్టర్స్ బాగా ఈ ఆంధ్రప్రదేశ్ని కన్సిడర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే అద్భుతమైన టూరిజం స్పాట్స్ ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్ కూడా చంద్రబాబు గారు గట్టి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా స్టేట్కి దానికి అనుబంధంగా ఈ బడ్జెట్ కూడా కొన్ని చోట్ల కేటాయింపులు ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్న వాళ్ళున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి కేటాయింపులు చేశారు. వీటన్నిటికంటే కూడా మేము ఎప్పుడు అనుకునేది ఏంటంటే ఈ బడ్జెట్లో మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ కేపబిలిటీ ఉంటుందో దానికి 2 రెట్లు 3 రెట్లు ఈ సెంటర్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్లోనూ మేము సజెస్ట్ చేసాం. అంతకుముందు చంద్రబాబు గారికి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఎంపీనో ఒక మినిస్టర్నో గనక ఇయర్ మార్క్ చేసి ఆ డిపార్ట్మెంట్ నుంచే మనం ఏమేమి తెచ్చుకోగలమని గనక ప్రయత్నాలు జరిగితే ప్రొయాక్టివ్గా ఎప్పటికప్పుడు ఏ రకమైన డెవలప్మెంట్స్ ఉన్నా మనం రాష్ట్రానికి గనక నిధులు గనక తెచ్చుకోగలిగితే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతుంది. మన రాష్ట్ర బడ్జెట్ అయినా అదే ఎక్కువ ఇంపార్టెంట్ నా ఫీలింగ్. వాళ్ళున్న ఆర్థిక పరిస్థితుల్లో సెంటర్ నుంచి తెచ్చుకునే ప్రాజెక్ట్స్ మీద ఎక్కువగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చని. ఓకే, విజయ్ కుమార్ గారు, బడ్జెట్లో ఆదరణ పథకానికి 1,000 కోట్ల వరకు కేటాయింపులు జరిగినాయి. దీనిపై మీరేమంటారు? ఆదాయంతో పాటుగా ఏదైతే బీసీ కోసం బీసీ వర్గాల కోసం ఉద్దేశింపబడిందో బీసీ శాఖలకన్నీ కలిపి 47,456 కోట్ల రూపాయల భారీ కేటాయింపులు జరిగింది. సో బీసీ దీని మీద ఫస్ట్ నుంచి గవర్నమెంట్ మా యొక్క ప్రయారిటీ సెక్టార్ అని చెప్తూ ఆదరణ ఒకటే కాదు, బీసీ వాళ్ళకి ఏమంటారు దాదాపు 60 కార్పొరేషన్ల దాకా ఉన్నాయి మనకు. దాంట్లో ఈ కొన్ని కాస్ట్ కార్పొరేషన్లు కనీసం 40 వరకు కాస్ట్ కార్పొరేషన్లని బీసీ కార్పొరేషన్ల నుంచి వస్తాయి. కానీ గత 5-6 సంవత్సరాలుగా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక్క బీసీ కార్పొరేషన్ కూడా రూపాయి ఇచ్చిన పాపన పోలేదు. సో బీసీ కార్పొరేషన్ అంటే ఒక్క 11 డైరెక్టర్లు ఒక చైర్మన్ వాళ్ళకి దాని ఒక కారు ఇవ్వడం, దాన్ని వాళ్ళు కార్డు పెట్టుకొని ఊరు తిరుగుతూ దాన్ని దందాలు చేసుకోవడం, ఇది తప్ప బీసీలకంటూ చేసిన ఒక్క చిన్న కార్యక్రమం కూడా బీసీలకంటూ చేసిన లేదు. సో బీసీలు మనం వాళ్ళని బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్తూ వాళ్ళు పైకి వచ్చేదానికి సరైన ఎకో సిస్టమ్, సరైన ఉద్యోగాల కల్పన కావచ్చు, వాళ్ళకి ఏమంటారు దాని లోన్స్ కావచ్చు, ఇవన్నీ మనం ఇప్పించలేక మనం ఆ ఎకో సిస్టమ్ డెవలప్ చేయకపోతే ఉట్టిగా కార్పొరేషన్ పెట్టి ఏం లాభం? అందుకే కదా 5 సంవత్సరాల్లో కార్పొరేషన్ పెట్టిన ఒక్క అడుగు బీసీలు ముందుకు వేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ దాని ఏమంటారు కార్పొరేషన్ పెట్టడం తప్ప ఒక్క పైసా రాల్చలేదు. సో ఈరోజు ఇంత భారీ కేటాయింపు 47,000 crores భారీ కేటాయింపులు ఈ కార్పొరేషన్లన్నింటికి దాని కార్పొరేషన్ అయితే చాలా హంగామగా మేము ఆల్రెడీ ఒక 19-20 పెట్టుంటే దాన్ని వీళ్ళు 38-40 దాకా లాక్కొచ్చారు. కానీ ఏం లాభం? ఏమీ చేయలేకపోయారు. సో మేమేదో కార్పొరేషన్ చేసాము అన్న మాట తప్ప కార్పొరేషన్ నిధులు ఇచ్చే మనిషి కనపడలేదు. సో మొట్టమొదటిసారిగా ఈసారి బీసీ కార్పొరేషన్లకు నిధులు రాబోతున్నాయి. ఫండ్స్తో అంటారు లోన్లు వచ్చే అవకాశం ఉంది. సో ఈ లోన్లు వచ్చిన తర్వాత ఇందాక మన యొక్క వక్తలు చెప్తున్నట్టు R&Bకి 8,000 crores ఇచ్చారు. అదేవిధంగా జలవనరుల శాఖకి 18,000 crores ఇచ్చారు. హౌసింగ్కి 8,500 crores ఇచ్చారు. ఇవన్నీ ఉద్యోగాల కల్పనలో ఉండేవే. ఇవన్నీ బీసీ యొక్క వృత్తి పని వాళ్ళకి సంబంధించినవే. సో ప్రతి దీంట్లో బీసీ యొక్క వృత్తి రకరకాల ఆ యొక్క ఎకోసిస్టంలో ఉన్న దీని మీద ఆధారపడి ఉంటుంది. సో అవన్నీ బాగా వస్తే ఆటోమేటిక్గా బీసీ పని వాళ్ళకి రోజు పందురుతుంది, వాళ్ళ వృత్తికి సంబంధించిన వ్యాపకాలు ఉంటాయి. సో ఇవన్నీ ఒకదానికోటి దాన్ని ఉంటారు దాన్ని కల్పించేవాలి. సో ఈ ఇంటిగ్రేటెడ్ చైన్ సిస్టంలో బీసీలకి ఈసారి నాట్ ఓన్లీ వాళ్ళకి ఇచ్చిన 47,000 crores కాదు, బట్ చుట్టుపక్కల శాఖలకి పెంచిన అలొకేషన్స్తో ఖచ్చితంగా వీళ్ళందరి ఈ కార్పొరేషన్ అన్నిటికీ
పూర్తి స్థాయిలో పందురుకుతుంది. ఆదరణ అనేది చిన్న దాన్ని పనిముట్లు మాత్రమే. సో ఆదరణతో పాటుగా మిగతా బీసీ కార్పొరేషన్లు కూడా వాళ్ళందరికీ ఈ కార్పొరేషన్ ఈ శాఖలన్నిటికీ ఇచ్చిన అదనపు కేటాయింపులతో ఖచ్చితంగా వీళ్ళందరికీ వాళ్ళ కార్పొరేషన్లకు సంబంధించిన పని దొరుకుతుంది. వాళ్ళందరూ వృత్తి పని వాళ్ళు. సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క దాని బతుకుల్లో ఈ 5 సంవత్సరాలు కొంతన్నా దాని గుణాత్మకమైన మార్పు వచ్చే అవకాశం కల్పిస్తుంది నాకున్న దాని ప్రధానమైన ఫీలింగ్. ఓకే, కుటుంబరావు గారు, ఈ ఓవరాల్ బడ్జెట్లో పరిశ్రమలకు కేటాయించిన కేటాయింపులు మీరెలా విశ్లేషిస్తారు? ఒక్కటండి, మనం గుర్తుంచుకోవాల్సింది బడ్జెట్ అనే డాక్యుమెంట్ ఏంటి, ప్రజల ఆశలు ఆకాంక్షలకి అద్దం పట్టే డాక్యుమెంట్ అన్నమాట. అయితే ప్రజలకి ఆశలు ఏమున్నాయి, వాళ్ళ ఆకాంక్షలు ఏమున్నాయి, వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏమున్నాయి, వీటన్నిటికీ అద్దం పట్టే విధంగా ఈ డాక్యుమెంట్ ఉందన్నమాట. పరిశ్రమల కేటాయింపులు క్లియర్గా ప్రధానంగా ఇన్నోవేటివ్గా ఎట్లా చేశారు, ఇందాకైతే నేను చెప్పినట్టు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనే కాకుండా ఇన్సెంటివ్స్కి, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్కి అనమాట ఇచ్చిన అలొకేషన్స్ కానీ ఇవన్నీ కాకుండా కూడా అలాంగ్ విత్ స్కిల్, ఎంప్లాయబుల్ స్కిల్స్ అనమాట ఉండేటట్టు అనమాట ఏదైతే అలొకేషన్స్ చేశారో, కేటాయింపులు చేశారో ఈ కీలకం అని చెప్పేసి అని అంటాను. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒక అభివృద్ధి సంక్షేమం అనే కాకుండా హామీలు అమలుకు కూడా అనమాట పెద్దపీట వేయటం జరిగింది ఈ బడ్జెట్లో. ఎందుకంటే హామీలు అమలుకని ఎందుకని అంటున్నానంటే గణనీయంగా అన్నదాత సుఖీభవ అవనియండి, తల్లికి వందనం అవనియండి, ఇలాంటి స్కీమ్స్ కనమాట సూపర్ 6లో ఉన్న ప్రోగ్రామ్స్కి ఎంత హ్యూజ్ అలొకేషన్స్ అయినాయో మనం చూసాం. దాదాపు 20,000 కోట్ల పైచిలక అమౌంట్స్ అనమాట దీంట్లో అలొకేషన్స్ ఇవ్వటం కూడా, కేటాయింపులు ఇవ్వటం కూడా. అంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రతి సెక్టార్ పైన ఉంది. ఇటు ఒక పక్కన హామీలు అమలు పరిచే దిశగాను చిత్తశుద్ధి చూపిస్తుంది, ఇటు అభివృద్ధి సంక్షేమాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు తీసుకెళ్లాలి రాష్ట్రాన్ని అనే దానిపైన కూడా దృష్టి పెట్టి అభివృద్ధికి ఏ విధంగా కేటాయింపులు పెట్టారు అనేది కూడా చూస్తే గత 6-7 నెలల్లోనే అన్ని పాలసీలు ఇచ్చేయటం కూడా చూసాం మనం. మేజర్ ఇండస్ట్రీ పాలసీస్ అనమాట, ఇన్సెంటివ్స్ ఏవైతే సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అవనివ్వండి, ఫుడ్ ప్రాసెసింగ్ అవనివ్వండి, ఇటు ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఇవన్నీ కూడా. అయితే వీటిలో ఇండస్ట్రియల్ కారిడార్స్ లాంటివి ఇందాక భాస్కర్రావు గారు కూడా మెన్షన్ చేసినట్టు మన రాష్ట్రం కూడా వెళ్ళే 3 ఇండస్ట్రియల్ కారిడార్స్కి కూడా అపార్ట్ ఫ్రమ్ మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి వచ్చే డబ్బులే కాకుండా రాష్ట్రం కూడా దాదాపు 900 కోట్లు అలాట్ చేయటం చూసాం మనం. అండ్ ఇప్పుడు పెద్దపేట ఎంఎస్ఎంఈకి వేస్తున్నాం. ఎందుకంటే ఎంఎస్ఎంఈ ఈస్ వన్ సెక్టార్ మ్యాక్సిమం ఉద్యోగ కల్పన జరిగేదన్నమాట. అండ్ కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ డెఫినేషన్ మార్చడం కూడా చూసాం. ఎంఎస్ఎంఈకి ఎంత పెద్దపేట వేసింది కేంద్ర ప్రభుత్వం అనేది చూసాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్టెప్ని మనం అందిపుచ్చుకుని మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, యువతకి ఉద్యోగ కల్పన చేయాలంటే ఎంఎస్ఎంఈ పైన దృష్టి పెట్టాలని చెప్పేసి ఎంఎస్ఎంఈ సెగ్మెంట్కి కూడా దాదాపు 1400 కోట్ల పైన అనమాట కేటాయింపులు చేయటం జరిగింది. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్కి ఇందాక ప్రాజెక్ట్స్కి నేను చెప్పినట్టే 2,000 కోట్ల దాకా కేటాయింపులైనవి. అండ్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అవనివ్వండి, ఇలాంటి వాటికి కూడా దాదాపు 750 కోట్లు అలొకేట్ చేశారు. అండ్ మెయిన్ స్కిల్ డెవలప్మెంట్కి అని ఏదైతే అన్నామో వివిధ ఇన్స్టిట్యూషన్స్ కూడా couple of 100 crores అనమాట అలొకేషన్స్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇండస్ట్రీ డెవలప్మెంట్ అంటూ లేకపోతే ఉద్యోగ కల్పన జరగదని తెలుసది, అందరికీ తెలిసిన విషయం. అయినా కూడా 2019 నుంచి 2024 మధ్యలో ఇగ్నోర్ చేయటం, దాంతో అన్ఎంప్లాయ్మెంట్లో భారతదేశంలోనే నెంబర్ 1 ర్యాంక్లో నిలిచింది ఆంధ్రప్రదేశ్ అనమాట. చెప్పుకోవటానికి కూడా సిగ్గుచేట్లాగా. ఇప్పుడు అక్కడి నుంచి అనమాట గత 8 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు కల్పన జరిగినాయి అనేది మొన్న అసెంబ్లీ సమావేశంలో మంత్రి గారు చెప్పడం కూడా మనం చూసాం. దాన్ని బట్టి ఏదైతే హామీ ఇచ్చిన లక్ష్యంగానమాట 20 లక్షల పైన ఉద్యోగ కల్పన ఏ విధంగా అయితే చేయాలో ఆ దిశగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయటానికి కూడా అనమాట స్టెప్స్ ఈ బడ్జెట్లో క్లియర్గా పడి. అండ్ ఇది ఫస్ట్ బడ్జెట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అని అంటాను. ఇంతకుముందు అన్ని ఓట్ ఆన్ అకౌంట్ లిమిటెడ్ బడ్జెట్లు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ 24-25 ఎంత బ్యాడ్ లెగసీ తోటి రన్ చేయాల్సి వచ్చిందో అంటే కట్టని బిల్లులతోటి కానీ అమలు చేయని ప్రోగ్రామ్స్ తోటి కానీ ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో వాటి నుంచి అనమాట కోలుకుని
ఈ ప్రభుత్వం అన్నమాట ఇప్పుడు ఏదైతే రన్ చేస్తుందో ఫైనాన్సెస్ దానిపైన దృష్టి పెట్టడం మంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. బడ్జెట్లో దాదాపు 22,000 కోట్ల పైగా బిల్స్ జనవరి 15కే సంక్రాంతి లోపలే పే చేయటం కానీ ఇంకా చాలా బిల్స్ ఇప్పుడు కూడా కొన్ని పే చేసి కాంట్రాక్టర్లు కానీ గవర్నమెంట్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి కానీ కాస్త ఇన్సెంటివైజేషన్ చేయటం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మెన్షన్ చేశారు కూడా బడ్జెట్లో. ఓవరాల్గా బడ్జెట్లోనమాట ఈ అంశాలే కాకుండా మనం కేర్ఫుల్గా ₹1 ఎక్కడి నుంచి వస్తుంది, ₹1 ఎక్కడి నుంచి వెళ్తుందంటే రూపాయి వెళ్తున్న దాంట్లో ప్రతి రూపాయిలో దాదాపు 18 పైసలు వడ్డీలకి వెళ్తుంది. మనం చూస్తుంది అది వడ్డీలు కట్టడానికి దీనికి. కాబట్టి ఓవరాల్గా లోన్స్ కానీ అన్నీ కూడా సెట్ చేసుకుని దాన్ని తగ్గించుకుని కాస్త రేషనలైజేషన్ తక్కువ వడ్డీలకు అనమాట లోన్స్ కూడా తగ్గించుకుని డెఫినెట్లీ రెవెన్యూ డెఫిసిట్ కానీ ఇవన్నీ కూడా అనమాట తగ్గించుకునే దిశగా, అంటే ఒక పక్కన డెవలప్మెంట్ అభివృద్ధి కాకుండా ఫైనాన్షియల్లీ తిరిగి ఎట్లా కోలుకుని ఒక స్ట్రాంగ్ స్టేట్ కింద ఎమర్జ్ కావాలి అనే దిశగా స్టెప్స్ తీసుకోవడానికి పేటేసింది ఈ బడ్జెట్ అని అయితే క్లియర్లీ చెప్పొచ్చు. కొన్ని చిన్న చిన్న అంశాలు చాలా వరకు ఇగ్నోర్ చేశారు చాలామంది, కానీ ఇందులో కేర్ఫుల్గా మనం చూస్తే ఇప్పుడు కేంద్ర ఇది కూడా కావాలి, సహకారం కూడా కావాలి. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్గా ఏదైతే ఈ ప్రభుత్వం రన్ అవుతుందో కీలకంగా కేంద్ర ప్రాయోజిత ప్రోగ్రామ్స్ అన్ని వాడుకుంటా డబ్బులు రాబట్టుకుని ఎట్లా చేయాలంటానికి కూడా అనమాట క్లియర్లీ బడ్జెట్లోనమాట కాస్త దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే కేంద్ర ఫండ్స్ కూడా ఇంపార్టెంట్ అవుతాయి కాబట్టి. ఆ విధంగా మనం చూస్తే ఈవెన్ సెలెక్టివ్గా ఇటు ట్రాన్స్పోర్టేషన్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో అవనియండి, అండ్ ఇందాక భాస్కరరావు గారు చెప్పినట్టు లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించుకోవడానికి రాష్ట్రంలోనమాట పోర్ట్ బేస్డ్ ఎకానమీని డెవలప్ చేయడానికి మ్యారిటైమ్ దీనికి కూడా ఏ విధంగా పాలసీ ఆల్రెడీ ఇచ్చేసి ఏ విధంగా ఫండ్స్ అలాకేట్ చేశారనేది చూస్తే గనక నేను అనుకోవటం మాత్రం ఓవరాల్ దిస్ బడ్జెట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాగ్మాటిక్ బడ్జెట్ ఆఫ్ దిస్ మోర్ దాన్ 10 yearsలో మనం చూసిన ప్రాగ్మాటిక్ బడ్జెట్స్లో ఇది ఒకటని చెప్పేసి అయితే క్లియర్గా చెప్తాను. ఓకే భాస్కరరావు గారు, అంటే ఇంతకు ముందు బడ్జెట్లో ఇది జరిగిందా లేదనేది మీరే చెప్పాలి. ఒక భాషకు ముఖ్యంగా దానికి ఒక ప్రాధాన్యత ఇస్తూ తెలుగు భాష ప్రచారానికి అభివృద్ధికి కూడా బడ్జెట్లో సపరేట్గా దానికి 10 కోట్లు కేటాయించారు. అసలు ఇది ఇంతకు ముందు జరిగిందా? లేదండి, గత 4-5 సంవత్సరాల నుంచి ఈ తెలుగుని ప్రమోట్ చేసే బదులు తెలుగు భాషని నెగ్లెక్ట్ చేస్తూ ఇగ్నోర్ చేస్తూ దాన్ని ఓవరాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి తొలగించే ప్రయత్నాలు ఎక్కువ చేయడం జరిగింది. మొట్టమొదటి నుంచి అందరూ అభిప్రాయం వరల్డ్ వైడ్గా కనుక చూసినా సరే కనీసం బేసిక్ ఎడ్యుకేషన్ అనేది మదర్ టంగ్లో జరగాలనేది. మా బోటి వాళ్ళందరం ఇప్పుడు ఈ ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా ఉద్దేశంలో తెలుగు మీడియంలోంచే పైకి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. సో ఈ భాష యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మదర్ టంగ్ని ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు కంపల్సరీగా ఇచ్చేయాలి. చంద్రబాబు గారు ఆ దిశగా గట్టి ప్రయత్నాలు చేయటం కానీ అది కానీ ముదావహం. అలాగే మోడీ గారు కూడా సెంటర్ నుంచి కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు కంపల్సరీగా వాళ్ళ మదర్ టంగ్లో జరగాలని చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ భాషని ప్రోత్సహించడానికి బడ్జెటరీ కేటాయింపులు కూడా చాలా సంతోషకరమైన వార్త. తప్పకోకుండా అది మంచి పరిణామం. ఓకే విజయ్ కుమార్ గారు, ఈ వ్యవసాయ శాఖకు సంబంధించి కనుక మనం చూసుకున్నట్లయితే దానికి కానీ వ్యవసాయ అనుబంధ రంగాలకు కానీ బడ్జెట్లో మంచి కేటాయింపులు జరిగినాయి. దాని గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఇవాళ నాకు బడ్జెట్ ఉంటుంటే స్లైట్లీ సర్ప్రైజ్. 47-48 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖకి ఇచ్చామన్నమాట. అంటే నాకు బాగా గుర్తుంది 2010-12 ఆ యొక్క ప్రాంతంలో 4-5 వేల కోట్లు కూడా ఇచ్చేవాళ్ళం కాదు మనం ఆ ప్రాంతంలో. గత 15 yearsగా వేరియస్ గవర్నమెంట్స్లో వ్యవసాయ శాఖకి బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మన యొక్క అవుట్పుట్ గత 5 సంవత్సరాల్లో ఖరీఫ్ అవుట్పుట్ కానీ రబీ అవుట్పుట్ కానీ రోజు తగ్గిపోతుంది. మనం దాని మీద డబ్బు ఖర్చు పెట్టారో లేకపోతే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా 5 సంవత్సరాల్లో పూర్తి లేకపోయారు, కొత్తగా కట్టలేకపోయారు. కనీసం ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేయలేకపోయారు. ఇందాక నేను చెప్పినట్టు అన్ని 90% పూర్తయిన ప్రాజెక్టులు కూడా చివరి 10% కూడా పూర్తి చేయకుండా దాని గాలేరు నగరి కావచ్చు, దాని హంద్రీ నివా కావచ్చు, ఇవన్నీ 80% పూర్తయి 90% పూర్తయినవి, వాటర్ ఇవ్వగల స్టేజ్లో ఉన్నవి. సో ఇది కాకుండా దాని
గండికోట లాంటి దాని ప్రాజెక్టులకి నీటి కేటాయింపులు కూడా దాన్ని ఇవ్వలేని స్టేజ్కి వచ్చాం. సో అక్కడి నుంచి ఇవాళ జలవనరుల శాఖకి 18,000 కోట్లు అండ్ వ్యవసాయ అనుబంధ రంగాలకి దాదాపు 47,000 క్రోర్స్. ఇవాళ వ్యవసాయం అంటే అంటారు మామూలు పంటలు ఒక్కరవ డౌన్గ్రేడ్లో ఉండొచ్చు, కానీ అక్వా సెక్టార్ ఇట్ ఈస్ ది హైయెస్ట్ గ్రాసర్, హైయెస్ట్ మనకు రెవెన్యూ ఇచ్చే దీంట్లో ఆంధ్రప్రదేశ్ దాదాపు 3వ ప్లేస్లో దాని దేశంలో ఉంది. మనకు వన్ ఆఫ్ ది హైయెస్ట్ రెవెన్యూ గ్రాసర్. ఈ పర్టికులర్ ప్రభుత్వం ఇంతకుముందు 2014-19లో కూడా ఫిషరీస్ సంబంధించి చాలా దాన్ని ప్రయత్నాలు చేసింది. ఐ థింక్ ఒక వారం క్రితమే విజయవాడలో ఒక 3 రోజుల పాటు కేవలం ఫిషరీస్ కోసం పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి 3 రోజుల పాటు దాని గురించి నేను ఒక రోజు వెళ్ళాను. చాలా డీటెయిల్ డిస్కషన్ జరిగాయి. అంటే వ్యవసాయం మీద, వ్యవసాయ అనుబంధ రంగాల మీద అంత డీటెయిల్గా ఇన్డెప్త్గా ఏం చేయాలి, ఫిషరీస్కి ఇచ్చే ఫీడ్ దగ్గర నుంచి, ఎక్స్పోర్ట్స్లో వచ్చే ఇష్యూస్ దగ్గర నుంచి చాలా డీటెయిల్గా పొద్దున్న 9 o'clock నుంచి రాత్రి 11 దాకా జరిగిందన్నమాట. సో ఇంత డీటెయిల్గా దాని ఇన్డెప్త్గా దాని గురించి ఆలోచించడమే కాదు, దానికి తగ్గట్టుగా దాని కేటాయింపులు కూడా చేశారు. సో 47,000-48,000 క్రోర్స్ మొత్తం దాని వ్యవసాయానికి ఇవ్వడం అనేది అన్ని రంగాలు, దాని పశుసంవర్ధక శాఖ కావచ్చు, దాని మెయిన్ వ్యవసాయం కావచ్చు, అట్ ది సేమ్ టైం దాని ఫిషరీస్ లాంటివి కావచ్చు. ఇట్లాంటివి ఇంత పెద్ద కేటాయింపులు ఇచ్చేందువల్ల 62% ఎవరైతే మనం వ్యవసాయం మీద ఆధారపడతాం, మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాము, దానికి తగ్గ కేటాయింపులు చేయకపోతే రైతు ఏం చేస్తాడు? సో రైతులకి వాళ్ళ యొక్క దాన్ని పండించిన దీనికి దాన్ని అమ్మిన ధాన్యానికి 6 నెలల లోపల కూడా డబ్బులు దాని పర్లేదు. ఈసారి ఈ కొత్త గవర్నమెంట్లో 48 hours, ఇన్ఫ్యాక్ట్ లెస్ దాన్ 48 hours కూడా చాలా మందికి పడ్డాయి. 48 గంటల్లో వాళ్ళు అమ్మిన ధాన్యానికి గవర్నమెంటు వాళ్ళ అకౌంట్లలో ఆటోమేటిక్ పడింది. ఎందుకు ఇంతకుముందు గవర్నమెంట్లో 6 నెలలు పట్టింది, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో 6 గంటల్లో వస్తుంది? ఎందుకు 6 గంటల్లో గవర్నమెంట్ వేయగలుగుతుంది? నాకు స్టార్టింగ్ చెప్పేట్టు రూపాయి ఎవరికైనా రూపాయి, ఆ రూపాయి ఎలా మనం దాన్ని ఖర్చు పెడుతున్నామని. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 40,000 crores ఖర్చు పెడుతున్నామని గొప్ప చెప్పాము, మనం నిజంగా ఆనందంగా చెప్తాను. కానీ అదే జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్యాలెస్ కట్టుకొని దాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద చూపించాడు. సో ఆయన ప్యాలెస్కి 700 కోట్లు ఖర్చు పెట్టేసి దాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందంటే, సో అట్లా మనం రూపాయి ఎలా ఖర్చు పెడుతున్నామంటే ఎవరికి అవసరమో, ఎవరికైతే దీనివల్ల దాని ఉపయోగం ఉంటుందో, ఈ రూపాయిని ఏ విధంగా ఖర్చు పెడితే, ఏ సెక్టార్కి ఖర్చు పెడితే, ఏ మనిషికి ఖర్చు పెడితే దానివల్ల వాళ్ళ యొక్క స్థాయి, వాళ్ళ యొక్క జీవన స్థాయి పైకి పోతుందో అలా చూసి ₹1 ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టడంలో భాగమే ఈసారి వ్యవసాయానికి 47,000 కోట్ల రూపాయల దాన్ని అలొకేషన్ రావడం. ఇది ఖచ్చితంగా అదేమంటారు ఆ యొక్క ప్రాధాన్యాలు బట్టి డిస్ట్రిబ్యూషన్ కనుక పూర్తిగా స్థాయిలో దాన్ని జరిగితే ఖచ్చితంగా వ్యవసాయం ఇంకా కూడా వ్యవసాయం పండగలాగా చేస్తామని చంద్రబాబు నాయుడు 10 సార్లు చెప్తుంటారు. ఆ యొక్క దీన్ని ఈ 5 సంవత్సరాల్లో కనీసం 90% అన్నా నిజం అవుతుంది అనే దాని భావన మాత్రం నాకైతే ఖచ్చితంగా ఉంది. రైట్. కుటుంబరావు గారు, వచ్చిన రూపాయలో ఈ వడ్డీలు, అప్పులు, వాయిదాలు కట్టుకుంటూ పోతే ఇప్పుడున్న బడ్జెట్ని ఎలా బ్యాలెన్స్ చేస్తోంది కూటమి ప్రభుత్వం? క్లియర్గా ఇందాక నేను చెప్పినట్టు అనమాట, ₹1 వస్తూ ఉంటే ఆ రూపాయి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది చూస్తే, మీరు టోటల్గా విశ్లేషణ చూస్తే రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్ర రెవెన్యూ 34 పైసలు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అందులో అంటే అదర్ దాన్ ఎస్జిఎస్టీ ఇవన్నీ కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూ చూస్తే 6 పైసలు, అంటే 40 పైసలు. ప్రధానంగా దేనిపైన డిపెండ్ అవుతున్నాం? అప్పులపైన. ఓపెన్ మార్కెట్ లోన్స్ 32 పైసలు, అంటే ప్రతి రూపాయి మనకు వచ్చే రెసిప్ట్స్లోనమాట 32 పైసలు అనమాట దాదాపు ఒట్టి లోన్స్ నుంచి ఇటు అప్పుల నుంచి అనమాట డిపెండ్ అవుతున్నాం. కాబట్టి ఇప్పుడు పే చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఇన్ని అప్పులు చేసేటప్పుడు ₹1 ఖర్చు పెడతా ఉంటే ఎక్కడికి వెళ్తుందంటే 18 పైసలు వడ్డీలకే వెళ్తుంది. కాబట్టి ఇది ఎట్లా రేషనలైజ్ చేసుకోవాలి, ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎట్లా తీసుకురావాలి, దానికి ఫస్ట్ స్టెప్ ఈ ప్రభుత్వం వేసిందని అనుకోవచ్చు. ఎందుకంటే డెట్ టు జిఎస్డిపి రేషియో మనం చూస్తే గత ప్రభుత్వం హయాంలో 2019-24 మధ్యలోనమాట డ్రాస్టిక్గా తీసుకెళ్లి 35కి తీసుకొచ్చేసింది. అంటే ఇవాళ మన జిఎస్డిపిలో పబ్లిక్ డెట్ దాదాపు 35% అయిపోయింది. అయితే
ఈ వచ్చే సంవత్సరానికి కూడా అది 1% కూడా పెరగకుండా 35 అండ్ బిలోకి నియంత్రించడానికి ఈ ప్రభుత్వం బడ్జెట్లో అనమాట క్లియర్లీ ప్రొవిజన్ చేయడం చూసాం. దట్ ఈస్ ఆ 35కి రీటైన్ చేసుకుంటే నిజంగా అది పెద్ద అచీవ్మెంట్ కిందే మనం చూడాలన్నమాట. అయితే ఈ వడ్డీలు కట్టడానికి గత ప్రభుత్వం అనమాట చేసిన ఇర్రేషనల్ అప్పులు కానీ కొన్ని పనికిరాని ఎక్స్పెండిచర్, పనికిరాని అనే వర్డ్ కాన్షియస్గా ఎందుకు వాడుతున్నానంటే లైక్ స్కూళ్ళకి రంగులు వేయటం కానీ, పార్టీ రంగులు అనమాట బస్ స్టాండ్ల దగ్గర నుంచి అన్నిటికీ వేయటం కానీ, ఇట్లా చూసి ఏ విధంగా ఖర్చు పెట్టారు పబ్లిసిటీ పిచ్చితోటి ఆ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఏది చేశారో చూస్తే ఆ ఒక్క వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకున్న, పనికిరాని ఎక్స్పెండిచర్ తగ్గించుకున్న దాదాపు 5-6 వేల కోట్లు సేవ్ చేసుకోవచ్చు. 5-6 వేల కోట్లు అక్కడ ఆ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ నుంచే మిగులుతుందంటే మిగతా అడ్మినిస్ట్రేషన్ కూడా రేషనలైజ్ చేస్తే అనదర్ 13,000 to 14,000 crores మిగులుతుంది. ఆ స్టెప్స్గానే ఇది ప్రణాళిక రచించడం కూడా జరుగుతుంది. బడ్జెట్లో క్లియర్లీ దానికి ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే 18 పైసా కంటే ఎక్కువ 1 పైసా కూడా వెళ్లకుండా వడ్డీలు కానీ అన్నీ నియంత్రించుకోవడానికి జరుగుతుంది. అండ్ ఇందాక సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అనేది బడ్జెట్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే అమరావతి ఉంది. బడ్జెట్లో ప్రొవిజనింగ్ ఎంత చేయాలి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్కి దీనికి అనేది చూసి సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్లో అమరావతికి ఇచ్చిన అలొకేషన్ కానీ, అమరావతి యాసిడ్స్ ఓన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ దగ్గర నుంచి మిగతా ఏ విధంగా వాడుకుంటారు, అది ఆ మోడల్ ఏదనేది చూస్తే వేరే చాలా ప్రాజెక్ట్స్ కూడా అనమాట ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కానీ ఏవైతే సరే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకెళ్లేటప్పుడు అనమాట ఏ విధంగా వైబిలిటీ గ్యాప్తో రన్ చేయాలనేది చూసుకుంటా ఇక్కడి నుంచి డెట్ కాస్త నియంత్రించుకుంటా ఎక్సెప్ట్ డెట్ అంటూ చేస్తే డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్కే చేయాలి. అంతేగాని జస్ట్ ఓన్లీ ఫర్ వెల్ఫేర్ అని చెప్పేసి డెట్ తీసుకుని ప్రతి సామాన్యుల పైన కూడా అప్పు పెంచాలి అని చూడకుండా మాత్రం ఈ ప్రభుత్వం క్లియర్లీ ఇందులో చూపిస్తుంది బడ్జెట్లో అని చెప్పేసి అని అర్థం చేసుకోవచ్చు. అండ్ ఏదైతే ప్రతి హామీకి ప్రాముఖ్యత ఇచ్చానమాట, సంక్షేమానికి ఎంత పెద్దపీట వేసామో కూడా ఇందులో క్లియర్లీ చూడొచ్చు. ఎందుకంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి అన్నమాట బోత్ డెవలప్మెంట్ అండ్ సంక్షేమం. ఇవాళ సమాజంలో ఇన్ఈక్వాలిటీ ఎంత ఉందో మనం చూసాం, రిచ్కి పూర్కి అనమాట. ఆ ఇన్ఈక్వాలిటీని కాస్త బ్రిడ్జ్ చేయాలి, తగ్గించాలి అని అంటే వెల్ఫేర్కి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కింద నుంచి అనమాట ప్రాస్పరిటీ తీసుకురావాలంటే. అందుకనే వినూత్నంగా అనమాట ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉగాది నుంచి P4 మోడల్ కూడా అనమాట తెర మీదకి తీసుకురావటం మనం చూస్తున్నాం. ఇట్లా ఏదైతే కనుక బడ్జెట్లో చెప్పినట్టు స్పీచ్లో ఒక లైన్ అంటాం కూడా చూసాం ఆర్థిక మంత్రి గారు, వాట్ చంద్రబాబు నాయుడు థింక్స్ టుడే నేషన్ థింక్స్ టుమారో అన్నట్టు అనమాట. ఈ బడ్జెట్ కూడా నేను అనుకోవటం మిగతా రాష్ట్రాలకి ఒక గైడ్ బుక్లో అయ్యే సూచనలు క్లియర్లీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక డిజాస్టర్ నుంచి బయటపడిన రాష్ట్రం ఏ విధంగా బడ్జెట్ని ఫ్రేమ్ చేయాలి, ఆ డిజాస్టర్ నుంచి అనమాట తిరిగి రికవరీ ప్రాసెస్ వెళ్ళాలంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్ ఏ విధంగా క్రాఫ్ట్ చేసుకోవాలి అంటే కనుక ఇది ఒక ఎగ్జాంపుల్ కింద ఉంటుందని చెప్పేసి కూడా నేను అంటాను. ఆల్ ఇన్ ఆల్ ఓవరాల్గా ఒక్క ఎంప్లాయ్మెంట్కే పెద్దపీట అనే కాదు, ఫార్మర్స్కి పెద్దపీట వేసి ఇటు వెల్ఫేర్కి కూడా పెద్దపీట వేసి బ్యాలెన్స్డ్ బడ్జెట్ ఇచ్చారని అయితే క్లియర్గా అనొచ్చండి.